హలో నమస్తే, వెల్కమ్ టు సన్ స్టాక్స్. సో మార్కెట్స్ అయితే ఇవాళ మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మంచి బిగ్ ప్రాఫిట్లో అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు చైనా వర్సెస్ మనకు యూఎస్ అయితే టారిఫ్ వార్స్ ఉన్నాయో అవి అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ అయితే మనకు రిలీజ్ చేసినాయి. దానివల్ల కూడా కాస్త పాజిటివ్ న్యూస్. మోస్ట్లీ మనకు పెద్ద బిగ్ న్యూస్ ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ ఏదైతే ఆల్మోస్ట్ అయ్యే ఛాన్స్ అయితే పోయిందో అక్కడ దాకా వెళ్ళి వాళ్ళైతే మళ్ళీ మనకు క్లోజ్ అని చెప్పేసి సీజ్ ఫైర్ అని చెప్పేసి మనకు న్యూసెస్ వచ్చినాయి కదా. ఆ న్యూసెస్ కూడా మనం మార్కెట్ మీద మస్తు గ్యాప్గా పడి మనకు మంచి గ్యాప్ అప్ అయ్యి మార్కెట్స్ అయితే బూమ్ అయిపోయినాయి. మనకి ఇదే విధంగా ఇదే మార్కెట్ని రేపు కంటిన్యూ చేసుకుంటే రేపు ఇలా విధంగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం, రైట్? ఓకేనా. రేపు మార్కెట్ చూసుకుంటే కనుక మనకు ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇది మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందంటే ఒక్కసారి గోల్డ్ అయితే 3,800 అంటే మనకు మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ అయితే నేను ఆల్మోస్ట్ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను గ్రూప్లో. ఇంకా డ్రాప్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 3,879 పాయింట్స్ అయితే గోల్డ్ అయితే డ్రాప్ అయిపోయింది. గోల్డే కాదు, సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 2,300 పాయింట్స్ అయితే మార్నింగ్ నుంచి మనకు మార్నింగ్ కాస్త రికవరీ ఇచ్చినా కూడా మనకి ఏమైందంటే 12:30 నుంచి మార్కెట్ మొత్తం డ్రాప్ అయిపోయింది. ఏదైతే మన లెవెల్స్ ఉన్నాయో లెవెల్స్ గట్టిగా మనకైతే ప్రాఫిట్ కూడా చాలా మందికి మంచి ప్రాఫిట్ వచ్చింది మన కమోడిటీ వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ కమోడిటీస్ కూడా బీటీసీ కానీ, ఇథీరియం కానీ, ఓకేనా, సోలానా కానీ, డోజీ కానీ, బిఎన్బి కానీ అన్ని మంచి బూమ్ వచ్చి అయిపోయినాయి. మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చినాయి, ఓకేనా. యుద్ధం ముగిసిపోయిందని ఒకే ఒక రీజన్ తోటి మనకు బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ఆల్ ఇండెక్సెస్ మంచి ప్రాఫిట్లో అయితే మనకైతే క్లోజ్ అయినాయి. ప్రీవియస్గా ఉన్నాయి మనం తీసేద్దాం రేపటి అనాలిసిస్ కోసం, ఓకేనా. మార్కెట్స్ అయితే మనకు మంచి ప్రాఫిట్లో క్లోజ్ అయినవి. ఆల్మోస్ట్ మార్కెట్ 55,300 దగ్గర ఉంది, 400 దగ్గర ఉంది. ఇంకా ఛాన్స్ 55,600 ఉంది. ఒకవేళ కనుక మార్కెట్స్ ఇది బ్రేక్ అయితే, రైట్, ఒకవేళ మార్కెట్ మనం 55,600 బ్రేక్ అయితే అప్కమింగ్లో మనకైతే రేపు కనుక 55,400 కనుక బ్రేక్ అయితే మనకు అప్కమింగ్లో ఛాన్స్ వచ్చేసి 55,780 వరకు అయితే మనకు అప్ సైడ్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు అనుకుంటే రేపు మనకు మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే 95% అయితే కనబడుతున్నాయి, ఓకేనా. మార్కెట్స్లో మనకు ఎలాంటి నెగిటివిటీ లేదు. ఇది ఒక బూమ్ పొజిషన్. ఎక్కడ నుంచి అంటే 53,600 నుంచి మార్కెట్ ఇప్పుడు ఒక 2,000+ పాయింట్స్ అయితే మనకు గెయిన్ అయిపోయి చూడండి. మనకు భారీగా అయితే ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది. కాబట్టి మనకు మోస్ట్లీ మనకు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే 95% అయింది. ఒకవేళ కనుక మార్కెట్స్ మనకి ఇక్కడ రివర్స్ అయితే కూడా చూసుకోవాలి. కాబట్టి ఒకవేళ రివర్స్ అయితే కనుక మార్కెట్స్ మనకు 54,930 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది రేపటికి మనకు బ్యాంక్ నిఫ్టీలో మన అనాలిసిస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఎందుకు అవుతుందని చెప్పేసి అనుకున్నాను అంటే కాస్త డ్రాప్ అయిన మార్కెట్ 55,200 వరకు చేంజ్ అయిన మార్కెట్ మనకు మళ్ళీ వీ షేప్ రికవర్ ఇచ్చి డే హై ఏదైతే ఉందో దానికి మళ్ళీ బ్రేక్ చేసింది. మీకు లాస్ట్ టైం చెప్పాను ఒకటి, గుర్తుందో లేదు, చూసారో లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ డే హైని బ్రేక్ చేసి ఇక్కడ మనకి ఏదైతే డే హై ఉందో దాన్ని వీ షేప్ రికవర్లో క్లోజ్ చేసిన తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ అయింది ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఇక్కడ మనకు న్యూస్ పాజిటివ్ ఉంది, మనకు ప్రైస్ యాక్షన్ కూడా పాజిటివ్ ఉంది. కాబట్టి 95%. ఆ 5% ఏంటంటే నైట్కి మళ్ళీ యుద్ధమో లేకుంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ అదైతే మళ్ళీ మనకు ఉంటే ఛాన్స్ అనమాట, రైట్. కాబట్టి 95% ఛాన్స్ అయితే మనకు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకోండి ఇవి రేపటికి అనాలిసిస్ మనకు బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీ చూసుకుంటే ఇలా బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ మంచి మూవ్మెంట్ ఇచ్చింది. బిఫోర్ ఎప్పుడైనా అనాలిసిస్ చేసే ముందు అన్నీ తీసేసుకొని చేసుకుంటే కాస్త క్లియర్గా ఉంటాయి, రైట్. ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ని అయితే మనకైతే బ్రేక్ చేసినవి. అప్కమింగ్లో చూసుకుంటే మనకు మార్కెట్ మనకు మార్నింగే ఒక మంచి పొజిషన్ అయితే బ్రేక్ చేసింది 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అక్కడ నుంచి మనకు ఏదైతే దానికి రెసిస్టెన్స్ పాయింట్ అయితే ఎక్కడికి ఉందో అక్కడ వరకు అయితే మార్కెట్స్ అయితే మూవ్ అయినాయి 24,940 వరకు. రేపు ఒకవేళ కనుక మనకు ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే 25,194 అయితే మనకు ఫస్ట్ టార్గెట్ పైన రెసిస్టెన్స్, అండ్ 25,426 అయితే మనకు సెకండ్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక మార్కెట్స్ ఇక్కడ రివర్స్ అయితే కనుక 24,570 అనేది మనకు ఫస్ట్ టార్గెట్గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే చాలా ఎక్కువ టార్గెట్ ఉంది కాబట్టి మనము ఇంతకంటే కింద ప్లాన్ చేసుకునే అవసరం ఏం లేదు. మోస్ట్లీ ఇది అయ్యే ఛాన్స్ ఉంది, గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్లీ మీరు అప్ సైడ్ ప్లాన్ చేసుకునే బెటర్. లేదు గ్యాప్ డౌన్ అయినా కూడా ప్లాన్ ఉండాలి. కాబట్టి మనకు 24,570 వరకు అయితే మనకు రిటర్న్ ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక మనకు రిటర్న్ అయితే కనుక 24,400 అనేది మనకు సెకండ్ సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుంటే వాళ్ళ సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్స్ అయితే మనకు అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. ఏదైతే అయ్యిందో దాన్ని ఒకసారి మార్క్ చేసుకుంటే ఈ హై మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏం తెలుస్తుందంటే
ప్రీవియస్గా ఏదైతే సూపర్ రెసిస్టెన్స్కి అయితే ఉందో ఆ రెసిస్టెన్స్ను ఇవాళ 82,300 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ను సో సెన్సెక్స్ క్లోజ్ అయ్యి బ్రేక్ చేసి క్లోజ్ చేసింది కూడా, రైట్, ఓకేనా. సో కాబట్టి అప్కమింగ్లో మనకు మార్కెట్ అయితే సో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 82 అంటే ఏదైతే రేపు 82,300 పైన 420 పైన మనకైతే సో బ్రేక్ చేస్తే 82,750 అయితే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంది. సో ఒకవేళ అది కనుక బ్రేక్ అయితే సో 83,160 అయితే మనకు సెకండ్ టార్గెట్గా ఉంది. లేదు మనకు డౌన్ సైడ్ కనుక మళ్ళీ మనకు పాసిబుల్ అయితే ఒకవేళ మళ్ళీ రివర్స్ అయితే కనుక 82,300 బ్రేక్ అయితే కనుక మళ్ళీ మార్కెట్స్ మనకు 81,400 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మనకు రేపు నిఫ్టీలో, ఓకేనా. స్టాక్స్ ఏవి మనం మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని 4%, 6%. ఇక్కడ కోఫోర్ చూసుకుంటే చూడండి, కోఫోర్జ్, ట్రెంట్ ఇవన్నీ సో చాలా మంచిగా పర్సిస్టెంట్, ఎల్టీఎం ఇవాళ దగ్గర 5-6 పొజిషన్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో మనకు హిట్ అయిపోయినాయి. యాంబర్, బజాజ్ అన్ని స్టాక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి రేపు సో మీరు ఏ స్టాక్ తీసుకున్నా కూడా మూమెంట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మామూలుగా ప్రైస్ యాక్షన్ చూసుకొని సో లెవెల్స్ డ్రా చేసుకొని తీసేసుకోవచ్చు, రైట్. సో ఇది మన రేపటికి అనాలిసిస్, ఓకేనా. సో గోల్డ్ భారీగా తగ్గుతుంది, ఒకసారి కమోడిటీస్ కూడా చూడండి. అదేవిధంగా బీటీఎస్టీ చెప్పాను కదా, సో మనకు ఛాన్స్ ఉంది బీటీఎస్టీకి అయితే, ఇది గ్యాప్ అప్కి అయితే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సిల్వర్ కూడా అదేవిధంగా డ్రాప్ అవుతుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. స్టాక్స్ ఆల్మోస్ట్ ఏదైతే ఎక్కువ పర్సెంటేజ్ అయితే రన్ అయినాయో, లాస్ కానీ ప్రాఫిట్ కానీ 7%, 6% ఇట్లా ఏవైతే దాంట్లో ఒక 2-3 డేస్ వేసుకొని మీరు అనాలిసిస్ చేసుకొని ప్రైస్ యాక్షన్ చూసేసుకొని రేపు మీరు ట్రేడ్ తీసుకోండి, ఓకేనా. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీ విల్ కామెంట్, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే 18th సండే మన మీటింగ్ అయితే పెట్టుకున్నాం కదా హైదరాబాద్లో, అది యాజ్ యూజువల్లీ ఉంటుంది కంపల్సరీ. సో స్లాట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మనము సో 14th May సో వాళ్ళకైతే సో మ్యాప్తో సహా అడ్రస్ అండ్ లొకేషన్స్ అవన్నీ షేర్ చేయడం జరుగుతుంది. సో 14th రోజు వస్తాయి మీకు అందరికీ, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి.